హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమ్ముని భైరవ అనే ఈవిల్ డాగ్ నుంచి కాపాడుతాడు అమర్. కాపాడి అలా ఇంకా ఒక గడ్డి వాముపై తన రివాల్వర్తో బుల్లెట్ షూట్ చేసేసరికి అక్కడ ఫైర్ వస్తుంది. అప్పటికి ఆ ఫైర్ చూసి కూడా భైరవ అనే ఈవిల్ డాగ్ అయితే అక్కడి నుండి వెళ్ళదు. ఇంకా అమ్ముపై అరుస్తూనే ఉంటుంది కోపంగా. ఇంకా లాభం లేదు అని అమర్ ఆ గడ్డి వాము దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న స్టిక్తో నిప్పుని పట్టుకొని ఆ డాగ్ దగ్గరికి వస్తాడు. ఒక్కసారిగా నిప్పుని చూసి వెనక్కి వెళ్తుంది ఆ డాగ్. ఇంకా వెంటనే ఆ డాగ్ వెనకాల పరిగెడతాడు అమర్. నిప్పుని చూసి భయపడిన ఆ డాగ్ అయితే పరుగున పారిపోతుంది. కొంచెం దూరం వెళ్ళాక మాయమైపోతుంది. ఇంకా అది అక్కడ పడేసి పాపం అమర్ అమ్ముని ఇంటికి తీసుకొస్తాడు. బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటే అమర్ అమ్ముని తీసుకురావడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది బాగి. అమ్ము అమ్ము, నువ్వు ఎందుకు ఒంటరిగా బయటకు వెళ్ళావు? నీకేం కావాలన్నా నేనున్నాను కదా. కనీసం రాతోడికి చెప్తే తీసుకొస్తాడు కదా. నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళడం అవసరమా అని అంటుంది పాపం బాగి. లేదు మిస్ అమ్మా అంటే అననేలోపు బాగి కూల్ డౌన్. అమ్ము, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రా, నేను నిన్ను నిద్రపుచ్చుతాను అని పాపం అలా అమ్ముని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తన చేత్తో నిద్రపుచ్చుతూ జోకొడుతూ ఉంటాడనమాట అమర్. అమ్ము చాలా డిస్టర్బ్ అయింది కాబట్టి ఇప్పుడు తను ఎక్కువ క్వశ్చన్స్ అడగద్దు బాగి అని అంటారు. ఇంకా మనోహరి, నా ప్లాన్ అయితే వర్కౌట్ అయింది కదా, అమర్ వచ్చి కాపాడినా ఇప్పుడు అమ్ము మనసులో భయాన్ని ఎవ్వరూ తీలేరు, బాగి మనసులో భయాన్ని కూడా ఎవ్వరూ తీలేరు అని చాలా ఇరిటేటింగ్గా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతారు. బాగి పాపతో డల్గా కూర్చొని ఉంటే రాథోడ్ బాగి దగ్గరికి వస్తారు. మిస్సమ్మా, మొన్నటి నుండి చూస్తున్నాను, ఏంటి నువ్వు చాలా డల్ అయిపోయావు అని అడుగుతారు. ఏం లేదు రాథోడ్. ఏమైంది ఇప్పుడు అని అడుగుతుంది. మిస్సమ్మా, నువ్వు ఇలా ఉంటే పిల్లలు కూడా చూడెంత డల్గా ఉన్నారో. అమ్ము పాపం చూసావా, పాపం ఆ డాగ్ విషయంలో చాలా భయపడింది. కాబట్టి అమ్ము పాపని మనమే యాక్టివేట్ చేయాలి. అలా చెయ్యాలి అంటే పాపని ఆడిచ్చాలి. నాకు పాపనివ్వు, నేను పాపని చక్కగా ఆడిస్తాను అని చెప్పి ఇంకా రాతోడైతే ఆ చిట్టి పాపని తన చేతుల్లోకి తీసుకుంటాడు. పిల్లలందరూ రాతోడ్ దగ్గరికి వస్తారు. రాతోడ్ మాకు పాపనివ్వవా, మా బుజ్జమ్మను మాకు ఇవ్వవా అని అడుగుతాడు ఆనంద్. లేదు, ఇప్పుడు మనమంట ట్రైన్ ఆట ఆడుతామంట. నేను పాపని భుజంపై కూర్చోపెట్టుకొని ట్రైన్ నడుపుతూ ఉంటాను, మీరు నా వెనకాలే కూచికు అనాలి అని అంటాడు. అలా పాపం గార్డెన్లో ఆ పాపని, అరుంధతి పాపని తన భుజాలపై కూర్చోపెట్టుకొని చక్కగా ఆడిస్తూ ఉంటాడు రాథోడ్. పిల్లలు కూడా చిట్టి అరుంధతి అలియాస్ బుజ్జమ్మ చుట్టూ తిరుగుతూ ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే అదంతా చూస్తూ ఉంటుంది బాగి వైపు చూస్తూ ఉంటుంది మనోహరి. చెంబా, వేడిగా ఉన్నప్పుడే ఇనుముని వంచాలి, బాగీలో భయం ఉన్నప్పుడే ఇంకా తనని భయపెట్టాలి. కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితంగా భయపెట్టాలి చెంబా. అప్పుడే బాగీకి ఈ ఇంటి నుండి దూరం అవ్వాలి అనే ఒక ఆలోచన వస్తుంది అని అంటుంది చెంబాతో. ఇంక వెంటనే చెంబా, మనోహరి నువ్వు చెప్పినట్టే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే ఇంకా ఎవ్వరూ నిద్ర లేవనప్పుడే చెంబా, మనోహరి ఇద్దరూ ఇంకా లాన్లోకి వస్తారు. అమ్ము వేసుకోబోయే బట్టల్ని తీసుకుంటుంది చెంబా. తీసుకొని టెర్రస్ పైకి వెళ్తుంది. అక్కడ గరుడ అనే ఒక పెద్ద ఈవిల్ ఈగల్ అన్నమాట. ఇవన్నీ చాలా ఈవిల్ పవర్స్, చెడు శక్తులు. ఆ చెడు శక్తులు ఉన్న ఒక గ్రద్ద, దానికి అమ్ము బట్టల యొక్క స్మెల్ చూపిస్తుంది చెంబా. చూపించి, గరుడా నువ్వు ఈ సమయానికి వచ్చి ఆ బాలికపై దాడి చేయము అని ఉసి కొలిపి మంత్రాన్ని చెప్తుంది చెంబా. సో ఎప్పుడెప్పుడు ఆ ఈగల్ వస్తుందా, ఈవిల్ ఈగల్ అని చెప్పి చూస్తూ ఉంటుంది చెంబా. అదే టైంకి అలా ఇంకా ఆ గ్రద్ద అయితే వస్తుంది. వచ్చి చూస్తూ ఉంటే చెంబా సైగ చేస్తుంది. వెంటనే ఇంకా అలా ఆ గ్రద్ద అయితే డైరెక్ట్గా ఈగల్ అమ్ము దగ్గరికి వస్తుంది.
ఒక్కసారిగా అమ్ము షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ పాపం వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటే అలా పాపం బాగి అయ్యో అమ్ము అని చెప్పి వెళ్ళేలోపు తన చేతిలో పాప ఉంటుంది. పాప ఏడుస్తుంటుంది పాపం. రాతోడేమో మిస్సమ్మా నువ్వు వెళ్ళొద్దు మిస్సమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తానని చెప్పి ఇంకా అలా ఆ ఈగల దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు. కానీ అది చాలా పెద్దగా ఉండడంతో పాపం రాతోడు కూడా ఏం చేయలేకపోతూ ఉంటాడు. ఇంకా అలా అమ్మునైతే ఆ ఈగల దగ్గరికి వచ్చి దాని ముక్కుతో అమ్ముపై పొడుస్తూ దాడి చేయడానికైతే ట్రై చేస్తుంది అండ్ హర్ట్ చేస్తుంది ఆ గరుడ అనే ఒక పెద్ద ఈవిల్ ఈగల్. ఇంకా వెంటనే అది పాపం చాలా బ్లడ్ వస్తూ ఉంటుందన్నమాట అమ్ముకి. వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటే ఇంకా అలా గట్టిగా చూస్తుందన్నమాట అరుంధతి పాప. అరుంధతి పాపకి చాలా కోపం వచ్చి గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి ఒక్కసారిగా ఆ గ్రద్ద పక్కకు చూస్తుంది. పక్కకు చూసి అమృత పాపపై చూస్తూ ఉంటుంది. వెంటనే అరుంధతి బాగి చేతిలో ఉన్న చిట్టి పాప దగ్గరికి వస్తుంది. ఇంకా పాప కోపంగా గ్రద్ద వైపు చూసేసరికి దానికి భయమేసి అక్కడి నుండి పారిపోతుంది. బట్ మనోహరి అనుకున్నదైతే జరుగుతుంది. ఆ అమ్ముకి ఇంజూరీ అవుతుంది. వెంటనే పాపం రాతో నువ్వు పాపను పట్టుకో అని చెప్పి ఇంకా అమ్ముని లోపలికి తీసుకువస్తుంది. బాగి తీసుకువచ్చి అమ్ముకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇంకా బ్యాండేజ్ వేస్తుంది. మిస్సమ్మ నాకేం పర్లేదు అని అంటుంది. లేదమ్ము చూడు ఎలా గాయపడ్డావో, ఇదంతా నా వల్లే అని ఏడుస్తుంది బాగి. పాప మంచు అదేంటి మిస్సమ్మ నీ వల్ల అంటావేంటి, అది ఎక్కడి నుండి వచ్చిందో, ఒక పెద్ద గ్రద్ద రావడం వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటుంది అంజు. మీకు తెలీదు ఇదంతా నేను ఇంట్లో ఉండడం వల్లే అని పాపం మనసులో అనుకుంటుంది బాగి. అమ్ము నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, అంజు ఆనంద్ ఆకాష్ మీరే పాపం చూసుకోండి, అమ్ముని చూసుకోండి అని చెప్పి పాపం అలా అమ్ముని రూమ్లోకి పంపిస్తుంది. ఇంకా అలా దిగులుతో డల్గా కూర్చున్న బాగి దగ్గరికి మనోహరి చెప్పినట్టే చెంబా వస్తుంది. చెంబా వచ్చి మేడం పాపకి పాలు అని పాల డబ్బా ఇస్తుంది. సో బాగి అలా ఆలోచనలో పడితే మేడం మీతో ఒక విషయం చెప్పచ్చా, మీకు నాకు అంత చనువు ఉండకపోవచ్చు, కానీ గత 7-8 నెలలుగా నేను ఈ ఇంట్లోనే కదా పనిచేస్తున్నాను, కాబట్టి చనువుతో చెప్తున్నాను వినండి. అమ్ము పాపకి ఎందుకో బాగా దిష్టి తగిలినట్టు అనిపిస్తుంది మేడం. ఒకసారి మీరు పూజారి గారిని కలిసి ఏదైనా శాంతి పూజ కానీ లేకపోతే హోమం కానీ జరిపించండి మేడం. అలా జరిపిస్తే కానీ ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉండేలా లేదు. నిన్న చూశాను కదా అమ్ము పాప వెంట పెద్ద కుక్క పడింది. ఇప్పుడేమో ఈ గ్రద్ద. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ఈ విషయాలన్నీ అమర్ సార్తో చెప్తే అమర్ సార్ నమ్మరు, కాబట్టి మీరే ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి మేడం అని మంచితనంగా చెప్తుంది చెంబా. ఇంక పాపం బాగి ఆలోచనలో పడి చెంబా మనం ఒక చోటుకి వెళ్ళాలి, పిల్లలెవరికి చెప్పొద్దు అని ఇంకా అలా ఈవినింగ్ టైంలో పాపతో చెంబాతో కలిసి ఇంకా పూజారి వాళ్ళ దగ్గరికి వెళ్తుందనమాట. అలా బాగి వెళ్ళి ఇంకా అలా తనైతే కూర్చుంటుంది. పూజారి గారు జరిగింది ఏంటంటే అని జరిగిన 2 సంఘటనలు చెప్తుంది. చెప్పి దీనికి పరిష్కారం చూడండి స్వామి చూడండి అని అడుగుతుంది. ఇంకా ఆయన ఒక ముగ్గు వేసి గవ్వలు వేసి పంచాంగం అయితే చెప్తారు. గవ్వలు వేసి భవిష్యత్తు చెప్పాలి అనుకునే లోపు ఇంకా అలా ఆ గవ్వల్ని చూస్తారు పంతులు గారు. చూసి అమ్మ చాలా తీవ్రంగా ఉంది, ఒకవేళ మీ పాప అమ్ము పాప ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అమ్ము పాపకి ప్రాణగండమేనమ్మా. 2 సార్లు ప్రాణముప్పు తప్పింది అని 3వసారి తప్పుతుంది అనుకోవద్దు. తనపై ప్రకృతి పగపట్టింది కాబట్టి 3వసారి గండాన్ని తను తప్పించుకోలేదు. నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్తే కానీ ఆ గండం తప్పించుకోలేవమ్మా అని అంటారు పంతులు గారు. పాపం ఒక్కసారిగా బాగి అయితే అలా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే పాపను తీసుకొని ఇంటికి వస్తుందన్నమాట బాగి. లేదు నేను ఎలా అయినా ఆయన చెప్పింది చేయాలి, నేను ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండకుండా ఉంటేనే నేను అమ్ము బ్రతుకుతుంది, అమ్ము ప్రాణాలు కాపాడాలంటే నేను ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండకూడదు అని పాపం బాగి అలా ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా తన లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి రీచ్ అవుతాడు. అమర్ బాగిని చూసి బాగి ఏమైంది,
ఎందుకలా ఉన్నావు అని అడుగుతారు. "ఆ, ఏం లేదండి" అని పాపం అలా సైలెంట్గా ఉంటుంది బాగి. "నన్ను క్షమించండి, మీతో నేను ఏ నిజాన్ని చెప్పలేకపోతున్నాను, చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. ఈరోజే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి" అని పాపం అలా కన్నీళ్లు పెట్టుకుంటుంది బాగి. ఇంకా వెంటనే అమర్, "బాగి, నేను రేపు మార్నింగ్ ఒక ఊరికి వెళ్ళాలి, ఇట్స్ వెరీ అర్జెంట్, సో నేను త్వరగా ఫ్రెష్ అయి నిద్రపోతాను" అని చెప్పి ఇంకా అలా పాపం అమర్ అయితే వెళ్ళి ఫ్రెష్ అవుతాడు. అప్పుడే ఇంకా బాగి అమర్కి పిల్లలకి కావాల్సినవన్నీ చేసి పెడుతుంది. "ఆ, నువ్వెందుకు, నేను చేస్తాను కదమ్మా" అని అంటుంది యాదమ్మ. "లేదు యాదమ్మ, నేనే నా చేత్తో చేయాలనుకుంటున్నాను" అని పిల్లలకి ఇష్టమైన వంట చేసి పెడుతుంది పాపం బాగి. ఇంకా అమ్ము దగ్గరికి వచ్చి, "అమ్ము" అని చెప్పి అమ్ముని హక్ చేసుకొని, "అమ్ము, ఇకపై నీకు ఎలాంటి కష్టం రాదమ్ము, ఖచ్చితంగా నీకు ఎలాంటి కష్టం రాదు. నీపై ఇవాళ జరిగిన ఈ దాడి ఆఖరిదవుతుంది, ఆఖరిదవుతుంది" అని పాపం అలా అమ్ముని హక్ చేసుకొని కన్నీళ్ళు తుడుచుకొని తన రూమ్కి వస్తుంది బాగి. అమర్ డీప్ స్లీప్లో ఉంటారు. అదే టైంకి ఇంకా బాగి అయితే అలా బ్యాగ్ తీసుకొని పాపతో సహా ఇంటి నుండి బయటికి వస్తుంది. ఇంకా బాగి పాపతో వెళ్లే ముందు అలా అరుంధతి ఫోటో దగ్గరికి వస్తుంది. "అక్క, నన్ను క్షమించక్క, నిన్ను ఈ ఇంటి నుండి దూరం చేస్తున్నందుకు నువ్వు చాలా బాధపడతావు. కానీ అమ్ము ప్రాణాలతో ఉండాలి అంటే నిన్ను నేను ఖచ్చితంగా బయటికి తీసుకువెళ్ళాలి. నన్ను నన్ను క్షమించక్క. నీ పిల్లలతో నిన్ను నేను టైం గడపనివ్వలేకపోతున్నాను. నీ పిల్లల నుండి నిన్ను దూరం చేస్తున్నానక్క" అని పాపం అలా కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంకా వెంటనే బాగి అయితే కన్నీళ్లు తుడుచుకొని అలా అరుంధతి ఫోటో ముందు ఇంకా ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా పక్కనే ఉన్న తన చేతిలో ఉన్న అరుంధతి, చిట్టి తల్లైతే చూస్తూ ఉంటుంది. చూసి వెంటనే అరుంధతి ఫోటో ముందు ఉన్న దీపాన్ని గట్టిగా పడేస్తుంది. ఒక్కసారిగా ఇంకా ఇంట్లో మంట వస్తుంది. ఇంకా అలా అంతా మంట వచ్చేసరికి అమర్ కిందకి వస్తాడు. "బాగి, బాగి" అని చెప్పి ఇంకా పిల్లలు అమర్ అందరూ కిందకి వస్తారు. వెంటనే అమర్ వాటర్ పోసేసేసరికి ఇంకా ఫైర్ అనేది ఆగిపోతుంది. "బాగి, ఏం చేస్తున్నావు? ఏంటిది? నువ్వు లగేజ్ బాగి, వాట్ ఈస్ దిస్" అని అడుగుతారు. "ఏమండి, నేను నేను వెళ్ళిపోవాలి" అని అంటుంది. "ఎక్కడికి" అని అడుగుతారు. "నేను కొన్ని రోజులు మా నాన్న దగ్గర ఉంటాను" అని అంటుంది. "ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు? నన్ను అడిగితే నేను తీసుకెళ్తాను కదా బాగి. ఇంత అర్ధరాత్రి వెళ్తున్నావంటే నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, చెప్పు బాగి" అని అడుగుతారు. "ఉమ్, ఏం లేదండి" అని పాపం అలా బాగి కన్నీళ్ళు తుడుచుకుంటుంది. ఇంకా మనోహరి చెంబ భోగి వెళ్ళిపోయేది. హోమర్ నిద్రలేచాడు. ఖచ్చితంగా ఇదంతా అదిగో ఆ బుడ్డదానిలో ఉన్న అరుంధతి పని అయ్యుంటుందని మనోహరి కోపంగా చూస్తూ ఉంటే, "బాగి, చెప్పు బాగి, ఏమైంది" అని అడుగుతారు అమర్. వెంటనే అంజు అక్కడికి వస్తుంది. "డాడ్, నేను చెప్తాను" అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. "ఇదేంటి, దీనికేం తెలుసు" అని చూస్తూ ఉంటే, "అంజు, నీకేం తెలుసు" అని అడుగుతారు అమర్. "డాడ్, మిస్ అమ్మ పాపతో కలిసి బయటికి వెళ్ళిపోవాలనుకుంటుంది డాడ్" అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. నీకు నీకెలా తెలుసు అంజు? అంజు, అలాంటిదేమీ కాదు మిస్ అమ్మ, ప్లీజ్. నువ్వు నీ మనసులో బాధను దాచుకోవచ్చు, కానీ నువ్వు నిజాన్ని దాచిపెట్టలేవు కదా. నేనంతా విన్నాను, నాకంతా తెలుసు మిస్ అమ్మ అని అంటుంది అంజు. ఒక్కసారిగా పాపం అమర్ బాగి ఇద్దరూ షాక్ అయిపోతారు. ఎప్పుడైతే బాగి పాపతో కలిసి బయటికి యాదమ్మతో వెళ్తుంది కదా చెంబాతో, అప్పుడు ఇలా చెప్పడం వింటుందన్నమాట చెట్టు వెనకాలే ఉన్న అంజు. పాపకి ఎలా అయినా ఇద్దరిని దూరం చేయాలి, లేకపోతే అమ్ము ప్రాణానికి ప్రమాదం అని బాగి చెంబాతో మాట్లాడిన మాటల్ని వింటుంది పాపం అంజు. విని ఈ విషయం ఎలా అయినా డాడ్తో చెప్పాలి చెప్పాలి అని ఆలోచిస్తూనే నిద్రపోతుంది. తర్వాత ఈ టైం వచ్చేసరికి గుర్తొచ్చి వెంటనే చెప్తుంది అంజు. అమర్ బాగితో, "బాగి, ఇదంతా ట్రాష్ బాగి, కావాలనే ఎవరో చేస్తున్నారు" అని అంటారు. "లేదండి, మన సాంప్రదాయాల్ని, మన తత్వాన్ని నేను నమ్ముతాను" అని అంటుంది బాగి. ఇప్పుడే ఇప్పుడే నీకు నిజమేంటో అబద్ధమేంటో
ఐ విల్ ప్రూవ్ ఇట్ డామిట్ అని ఇంక వెంటనే అమర్ అయితే అలా తీసుకువెళ్తాడనమాట బాగీని. ఇంకా బాగీని అలా తీసుకువెళ్ళి పంతులు గారింటికి తీసుకువెళ్తాడు. ఆ పంతులు గారేమో, రేయ్ నీకు డబ్బు పంపిస్తున్నాను చూడరా, రేపు నేను క్లబ్కి వస్తాను అని ఆ పంతులు మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఇంకా డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు అమర్. ఒక్కసారిగా ఆ పంతులు షాక్ అవుతారు. ఇంకా పంతులు వైపు చూస్తూ, పంతులు గారు, మీరు మా పెద్దమ్మాయి అమృత, చిన్నమ్మాయి అరుంధతి ఒకే ఇంట్లో ఉంటే అమృత ప్రాణానికి ప్రమాదం అని చెప్పారా అని అడుగుతాడు అమర్. ఒక్కసారిగా పంతులు గారు షాక్ అయిపోతాడు. అంటే బాబు శాస్త్రం అని అంటారు. నేను నిన్నే ఇంతకు ముందే మా అమ్మా నాన్నలు చెప్పిన జ్యోతిష్యుడికి పాప జాతకాన్ని చూపించాం. కాశీ నుండి వచ్చిన రిపోర్ట్ తనకి ఎలాంటి దోషం లేదని, తను మహర్జాతకంతో పుట్టింది అని మా అమ్మా నాన్న నాకు నిన్న కాల్ చేసి చెప్పారు. మరి మీరు గండం ఉంది అంటున్నారు. చెప్పండి, నిజం చెప్పండి, మీరు చెప్పేది నిజమా అబద్ధమా అని అడుగుతారు అమర్. ఒక్కసారిగా అమర్ చేతిలో ఉన్న గన్ని చూసి గడగడ వణికిపోతారు పంతులు. ఇంక వెంటనే, బాబు మీతో మాకెందుకు బాబు ఈ తలనొప్పి, నిజం చెప్పేస్తాను. నాకు ఒకరు డబ్బిచ్చి ఇలా చెప్పమన్నారు బాబు, అందుకే నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. పాప దృష్టిలో పాప జాతకంలో ఎలాంటి గండాలు దోషాలు లేవు. మీరన్నట్టే మహర్జాతకంతోనే పుట్టింది. కానీ నాకు ఒకరు డబ్బిచ్చి పని చేయమన్నారు బాబు, డబ్బుకి కక్కుర్తి పని చేశాను అని అంటారు. మీరు ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నారు. డబ్బులు తీసుకొని ప్రజల నమ్మకాన్ని మోసం చేయడానికి మీకేమీ అనిపించట్లేదా అని అడుగుతాడు అమర్. బాబు నన్ను క్షమించు బాబు అని అంటారు. అమ్మ మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి బాగీని కూడా క్షమాపణ అడుగుతారు. ఇంకా బాగిచ్చి అని అసహించుకుంటుంది. వెంటనే ఎవరు ఇంతకీ నీకు డబ్బిచ్చింది ఎవరు అని అడిగితే, లేదు బాబు వాళ్ళెవరో నాకు తెలీదు, ఫోన్ చేసి డబ్బులు పంపించారు అని మనోహరిని సేవ్ చేస్తాడు పంతులు గారు. ఇంకొకసారి ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి అని గట్టిగా బుద్ధి చెప్పి బాగిని అక్కడి తీసుకొస్తాడనమాట అమర్. ఇప్పటికైనా నమ్ముతావా బాగి? నమ్మకాలనేవి ఒకందు వరకే ఉండాలి, 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అంతేకాని ఇలా నువ్వు ఆయన చెప్పింది నమ్మి పాప నువ్వు దూరం అయిపోతే నేను తట్టుకోగలనా? నేను అసలు ప్రాణాలతో ఉండగలనా అని అంటాడు అమర్. వెంటనే పాపం బాగి అమర్ని హక్ చేసుకొని, నన్ను క్షమించండి, నేనెప్పటికీ మీ అడుగు జాడలోనే నడుస్తాను, ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టను అని పాపం బాగి అయితే అమర్కి సారీ చెప్తుంది. ఇంకా చిట్టి తల్లి కూడా అమర్ వైపు చాలా హ్యాపీగా చూస్తుంది. అలా అమర్ నిరూపించేసరికి బాగీకి అన్ని అనుమానాలు క్లియర్ అయిపోయి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు అమర్ అండ్ బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.